హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తారక్. మీరు చూస్తున్నారు టెక్ విత్ తారక్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్న్యూస్ Ep-16. డేట్ వచ్చారు మనకి July 13th, 2021 అండ్ టైం వచ్చారు మనకి 4 o'clock అవుతుంది. ఇవాళ ఫస్ట్ న్యూస్ వచ్చారు మనకి OnePlus నుంచి. OnePlus nord2 దీనికి సంబంధించి అయితే OnePlus అయితే ఒక టీజ్ అయితే చేసింది. ఈ టీజ్లో వస్తారు మనకి OnePlus nord2 వచ్చేసరికి 6.43 inch ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ మనకి ఈ మొబైల్ వస్తారు మనకి Dimensity 1200 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఈ డిస్ప్లే వస్తారు మనకి HDR10+ సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ OnePlus nord2 వస్తారు మనకి July 22nd అయితే మనకి లాంచ్ చేయబోతున్నారు OnePlus అయితే. అప్పటి వరకు మనం వెయిట్ చేస్తే దీన్ని ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి OnePlus nord2 అయితే తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్ సార్ మనకి realme నుంచి. రియల్మీకి సంబంధించిన ల్యాప్టాప్స్ అండ్ ట్యాబ్స్ అయితే మనకి రియల్మీ అయితే త్వరలో అయితే లాంచ్ చేయబోతుంది. ఫస్ట్ మనకి రియల్మీ ల్యాప్టాప్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి రియల్మీ బుక్ అని మనకి రిలీజ్ చేస్తున్నారు రియల్మీ అయితే. ఇది మనకి ఫస్ట్ టైం మన రియల్మీ నుంచి అయితే ఫస్ట్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. రియల్మీ బుక్ సంబంధించిన మనకి కొన్ని రెండర్ ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. ఈ రెండర్ ఇమేజెస్లో ఈ రియల్మీ బుక్ వస్తారు మనకి చాలా స్లిమ్ అండ్ థిన్గా అయితే ఉంటుంది. అండ్ ఈ రియల్మీ బుక్లో వస్తారు మనకి ల్యాప్టాప్ అన్లాకింగ్ చేసేటప్పుడు అయితే మనం ఫింగర్ ప్రింట్ యూజ్ చేసి అయితే మనం ల్యాప్టాప్ అయితే అన్లాక్ చేసుకోవచ్చు. వీళ్ళైతే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి ఈ ల్యాప్టాప్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బుక్ సార్ మనకి నెక్స్ట్ మంత్లో అయితే మనకి ఇండియాలో లాంచ్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. చూద్దాం ఈ రియల్మీ బుక్ అయితే మనకి ఎప్పుడు ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు అనేది. నెక్స్ట్ న్యూస్ సార్ మనకి BGMI నుంచి బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా. ఈ గేమ్ మనకి రీసెంట్గా అయితే ఇండియాలో లాంచ్ చేశారు. ఇది మనకి ఆండ్రాయిడ్ యూజర్స్కి అయితే మనకి BGMI అయితే తీసుకొచ్చారు. ఈ BGMI లాంచ్ అయ్యి మనకి నియర్లీ 1 week అయితే అవుతుంది. 1 weekలో వచ్చారు మనకి. ఇప్పుడైతే BGMI అయితే ఒక ట్వీట్ అయితే చేసింది. ఈ ట్వీట్లో వచ్చారు మనకి వీళ్ళు 34 million అయితే రిజిస్టర్ అయితే చేసుకున్నారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చారు మనకి యాక్టివ్ యూజర్స్ మనకి BGMIలో యాక్టివ్ యూజర్స్ వచ్చారు మనకి 16 million అయితే ఉన్నారు. అండ్ కాన్కరెంట్ ప్లేయర్స్ వచ్చారు మనకి 2.4 million అయితే మనకి కాన్కరెంట్ ప్లేయర్స్ అయితే మనకి BGMIలో అయితే ఉన్నారని BGMI అయితే ఒక ట్వీట్ అయితే చేసింది. అండ్ వీటితో పాటు మనకి BGMI జూలై అప్డేట్ అయితే దీని ఫ్యూచర్స్ అయితే మనకి రివీల్ అయ్యాయి. నేను టెక్ న్యూస్లో అయితే నేను కవర్ చేశాను. కొత్త గన్స్ అయితే యాడ్ చేస్తుంది MG3 గన్. అండ్ మనకి కొత్త మోడ్ అయితే యాడ్ చేస్తుంది ఇగ్నిషన్ మోడ్. అండ్ ఈ ఫ్యూచర్స్ అన్ని మనకి BGMIలో అయితే మనకి చాలా వరకు అయితే ఈ జూలై మంత్లో అయితే మనకి ఇంక్లూడ్ అవుతాయి. నెక్స్ట్ వస్తే మనకి రియల్మీ నుంచి. రియల్మీ అయితే ఒక వాచ్ అయితే ఇండియాలో లాంచ్ చేయబోతుంది. ఈ వాచ్ నేమ్ వస్తారు మనకి రియల్మీ వాచ్ 2 Pro. దీనికి సంబంధించి అయితే రియల్మీ అయితే అఫీషియల్గా అయితే ట్వీట్ చేసింది. ఈ రియల్మీ వాచ్ 2 Pro మనకి రీసెంట్గా మలేషియాలో అయితే అనౌన్స్ చేశారు. మనకి ఈ ఇయర్లోనే మేలో అయితే మనకి అనౌన్స్ చేశారు. ఇప్పుడైతే ఈ రియల్మీ వాచ్ 2 Pro మన ఇండియాకి అయితే తీసుకొస్తున్నారు. దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనం రియల్మీ వాచ్ 2 Pro వస్తారు మనకి. ఈ వాచ్ వస్తారు మనకి 1.75 inch LCD స్క్రీన్తో వస్తుంది. అండ్ హార్ట్ రేట్ మానిటర్తో వస్తుంది. అండ్ మనకి SpO2 సెన్సర్తో వస్తుంది. అండ్ ఇది మనకి 14 days బ్యాటరీ లైఫ్తో వస్తుంది అనేది మనకి రియల్మీ అయితే టీజ్ అయితే చేస్తుంది. నెక్స్ట్ వస్తాం మనకి ఎయిర్టెల్ నుంచి. ఎయిర్టెల్ అయితే మనకి 5G నెట్వర్క్ టెస్టింగ్ అయితే చేస్తుంది. ఈ 5G నెట్వర్క్ టెస్టింగ్లో మనకి పెరల్ ముంబైలో అయితే మనకి 5G నెట్వర్క్ టెస్టింగ్ అయితే చేస్తుంది. ఈ 5G నెట్వర్క్ టెస్టింగ్లో అయితే మనకి 1 GB/s అయితే మనకి డౌన్లోడింగ్ స్పీడ్ అయితే వచ్చింది. ఎయిర్టెల్ అయితే యూజ్ చేసిన 5G బ్యాండ్ వచ్చేసరికి మనకి 3500 MHz బ్యాండ్ అయితే మనకి ఎయిర్టెల్ అయితే యూజ్ చేసింది. యూజ్ చేసిన డివైస్ వచ్చేసరికి మనకి నోకియా డివైస్లో అయితే యూజ్ చేసింది. ఇది మనకి పెరల్ ముంబైలో అయితే మనకి 5G నెట్వర్క్ టెస్టింగ్ అయితే ఎయిర్టెల్ చేసింది. మనకి ఎయిర్టెల్ అయితే త్వరలో కోల్కతాలో కూడా ఈ 5G నెట్వర్క్ టెస్టింగ్ అయితే చేయబోతుంది. ఫస్ట్ ఇండియాలో ఎవరు 5G తీసుకొస్తారని ఇప్పటికే క్వశ్చన్ మార్క్ ఇది. చూస్తారు మనకి నథింగ్ నుంచి. నథింగ్ వచ్చేసరికి మనకి OnePlus కో-ఫౌండర్ కరల్ పి ఈయనైతే ఈ నథింగ్ అయితే మనకి బ్రాండ్ అయితే ఈ నథింగ్ బ్రాండ్ నుంచి అయితే మనకి TWS బడ్స్ అయితే ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ TWS బడ్స్ వచ్చేసరికి మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోతో మనకి ఈక్వల్గా అయితే ఉంటుందని అయితే OnePlus కో-ఫౌండర్ కరల్ పి అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ దీని ప్రైస్ అయితే మనకి ఇండియాలో అయితే అనౌన్స్ చేశారు. దీని స్పెసిఫికేషన్స్ అయితే అనౌన్స్ చేయలేదు. ఫస్ట్ టైం అయితే మనకి ప్రైస్ అయితే అనౌన్స్ చేశారు. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 5,999 రూపీస్ అయితే మనకి ఈ నథింగ్ TWS బడ్స్ అయితే మనకి ప్రైస్ అయితే పెట్టారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ గెలాక్సీ F22 ఈ మొబైల్ అయితే ఇండియాలో రీసెంట్గా లాంచ్ చేశారు. ఈ మొబైల్ అయితే ఈ రోజు అయితే సేల్కి అయితే వస్తుంది. ఇది మన ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్గా ఈ మొబైల్ అయితే మనకి సేల్కి తీసుకొస్తున్నారు. ఈ సామ్సంగ్ గెలాక్సీ F22 వస్తారు మనకి 2 వేరియంట్స్తో వస్తున్నాయి. ఒకటి వచ్చారు మనకి 4GB RAM అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్. ఇది వస్తారు మనకి 12,499 రూపీస్కి అయితే మనకి అవైలబుల్గా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చారు మనకి 6GB RAM 128GB. ఇది వస్తారు మనకి 14,999 రూపీస్కి అయితే మనకి అవైలబుల్గా అయితే వస్తుంది. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా సేల్స్ అయితే అవుతుంది. ఈరోజు 12 o'clock నుంచి సామ్సంగ్ గెలాక్సీ F22 అయితే మనకి అవైలబిలిటీకి అయితే రాబోతుంది. నెక్స్ట్ వస్తారు మనకి షామీ నుంచి. షామీ అయితే రీసెంట్గా MI 11ultra 5G అయితే ఇండియాలో లాంచ్ చేశారు. ఈ MI 11ultra 5G వచ్చేసరికి సేల్కి అయితే తీసుకొచ్చారు. ఈ సేల్లో మనకి కొంచెం ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ అయితే ఉంది. తర్వాత అయితే మనకి ఇప్పుడైతే ఈ MI 11ultra 5G అయితే మనకి ఓపెన్ సేల్కి అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి మనకి July 15 2 PM నుంచి అయితే మనకి ఓపెన్ సేల్కి అయితే అవైలబిలిటీగా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 69,999 రూపీస్ అయితే షామీ అయితే పెట్టింది. ఈ ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్, నమస్తే.